హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు. బిఫోర్ వీడియోలో విజయాన్ని బందీగా చేసి విజయ బయటికి వెళ్లకుండా ఒక పనివాడిని కాపలాగా పెట్టాడు వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. విజయ చేసేది ఏమీ లేక నిస్సహాయ స్థితిలో అలాగే పడి ఉంది. ఇంతలో నెల తప్పింది. ఆ విషయం భర్తకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు. అయినా కానీ పసిగట్టాడు. ఏ వీళ్ళు వాంతులు అవుతుంటే. ఓహో, ఇక నువ్వు పూర్తిగా నా దారికి వచ్చినట్లే అన్నాడు గర్వంగా. ఆ గర్భం పోవటానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పోలేదు. ఇన్ని రోజులు పుట్టింటోళ్లను చూడకుండా ఉన్నందుకు ఒక పక్క దిగులు, ఇష్టం లేని ప్రెగ్నెన్సీ వచ్చినందుకు ఒక పక్క దిగులుతో బాధపడుతూ అలాగే ఏడుస్తూ ఉండిపోయాను. ఇంతలో ఒకరోజు నేను స్నానానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు వచ్చారు. ఆ నాన్నగారు పని మనిషితో ఏమన్నాడు, పని మనిషి ఏం చెప్పాడు, నేను గబగబా బట్టలేసుకొని బయటికి వచ్చేసరికి నాన్నగారు గేటు దాటి వెళ్ళిపోతున్నారు. అది చూసి ఒక్క గంతులో పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారు డాడీ అని కేక వేశాను. నాన్నగారు వెనుదిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. పనివాడికి వెళ్ళి వింతగా చూశాడు. ఒక్క వదాటున ఆయన గుండెల మీద పడి స్పృహ తప్పి పడిపోయాను. నాన్నగారు లేపి అమ్మ విజయ ఏం జరిగింది అని ఆందోళనగా అడిగారు. డాడీ, నన్ను ఈ నరకం నుంచి తీసుకెళ్ళండి డాడీ, ఇది నరకం డాడీ, ఆయన రాక్షసుడు, వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను. ఏంటమ్మా, ఏం జరిగింది? నీవి ఇంట్లో ఉండగానే లేవు, మీ ఇద్దరు ఎక్కడికో ఊరికెళ్ళారని చెప్పాడు పనివాడు. నీ నుంచి 3 నెలలైంది, ఉత్తరాలు లేవు. ఎన్ని ఉత్తరాలు రాసినా తల్లి, ఎంత కొత్త కాపురమైనా కన్న తల్లిదండ్రులు మర్చిపోతావా తల్లి? ఎన్ని ఉత్తరాలకి జవాబు లేక మామగారికి రాస్తే నువ్వు ఎక్కడికి వచ్చావని రాశారు. ఇంకా ఉత్తరాలతో లాభం లేదని బయలుదేరి వచ్చాను. మీ అమ్మ నీ కోసం కలవరిస్తుంది. ఏమిటమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా అన్నారు బాధగా. డాడీ, ఎన్ని ఉత్తరాలు రాశాను, నన్ను నరకంలో నుంచి తీసుకెళ్ళమని. ఉత్తరాలన్నీ మీకు అందకుండా చేశారు. నాకు కాపలా పెట్టి నన్ను బందీని చేశారు. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను. నన్ను మన ఇంటికి తీసుకెళ్ళి డాడీ. ఏడుస్తూనే ముందు నుంచి జరిగిందంతా చెప్పాను. నాన్నగారు నోటమాట రానట్టు స్థానం అయిపోయారు. ఆ తర్వాత కోపం, ఉద్రేకం పట్టలేకపోయారు. దౌర్భాగ్యుడు, బంగారం లాంటి పిల్లనిస్తే ఇలా కాల్చుకు తినాడా? వాడు మనిషా పశువా? పద, నిన్ను ఇక్కడ ఉంచను అంటూ ఆవేశపడిపోయారు. ఆయన రాగానే చెడామడా తిట్టారు. పిల్లని తీసుకెడతానని నీ దిక్కున్న చోట చెప్పుకో దౌర్భాగ్యుడే. ఇంకెవరి మీదో కసి కోపం నా కూతురి మీద చూపి కాల్చు తింటావురా? పువ్వుల్లో పెట్టి పెంచి నీకు అప్పగించానురా, దాని బతుకు ఇలా నాశనం చేస్తావా అంటూ నిప్పులు కురిపించారు. నువ్వేమిటో నీ బతుకేమిటో నలుగురిలో పెట్టి మొహం ఈడిస్తాను అన్నారు. ఆయన మొహం ఎర్రబడగా నాకేం నష్టం లేదు, పోయేది మీ పరువే అన్నాడు గంభీరంగా. నా కూతురు కంటే నాకు పరువు ముఖ్యం కాదు. నిన్ను కోర్టుకి ఈడుస్తాను. నా కూతుర్ని ఇంకా పంపను. పెళ్ళి కాలేదనుకుంటాం. ఆవేశంతో నాన్నగారు ఒళ్ళంతా చెమట పట్టింది. పదమ్మా విజయ, నిన్ను ఇంకా ఒక క్షణం ఎక్కడ ఉండనీయను, బట్టలు సర్దుకో అన్నారు. విజయ నా భార్య, నా అనుమతి లేనిదే ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి లేదు. తీసుకెడితే కేసు పెడతాను, పోలీసులను పిలుస్తాను అన్నారు. పిలవరా, ఏ పోలీసులు నన్ను ఆపలేరు. కట్టుకున్న భార్యని నానా హింసలు పెడుతున్నావని నేను చెప్పగలనురా? నా ఆఖరి పైసా ఖర్చయ్యే వరకు కోర్టులో న్యాయం కోసం పోరాడతాను, కానీ నీ చేతిలో దాన్ని ఇంకా వదలను అన్నారు. సరే, నీ కూతురు బిడ్డకి తండ్రి అక్కర్లేదనుకుంటే అలాగే తీసుకెళ్ళండి. నా బిడ్డని నాకు అప్పగించండి. కాన్పు అయిన వెంటనే ఆఖరి అస్త్రం వదిలారు. ఇది నాన్నగారికి తెలియని విషయం. ఆయన ఒక క్షణం తికమక పడిపోయారు. ఆ వెంటనే నిగ్రహించుకొని, ఈ వంగతో జయిద్దామనుకున్నావా? నీ బిడ్డని నీ మొహాన పారేస్తాను. నా కూతురు పిచ్చిదైనా సరే నీ బిడ్డని నీకు అప్పగిస్తాను. ఇంకా నోరెత్తకు కటువుగా అన్నారు. అన్నట్లుగానే ఆ క్షణం నన్ను తీసుకెళ్ళిపోయారు నాన్నగారు.
నా కథ తెలుసుకొని నా శవాకారం చూసి అమ్మ ఒకటే ఏడ్చి అన్నయ్యలు కంటతడి పెట్టారు. అందరూ కలిసి ఏమైనా సరే నేను మళ్ళీ ఆయనతో కాపురం చేయడం కల్లా అని తేల్చేశారు. మా నాన్న మా మామగారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పారు. వాళ్ళు విచారించి ఆ దౌర్భాగ్యుడు మా కడుపున చెడపుట్టాడు, వాడి కర్మ అలా ఉంది, మీరేం చేస్తారు, ఆ రాక్షసుడికి మీ పిల్లని అప్పగించమని మేము మాత్రం ఎలా చెబుతాం అంటూ బాధపడ్డారు. అక్కడితో నా వివాహ అధ్యాయం ముగిసింది. శారద, నీకన్నా తల్లిదండ్రులు సంఘ భయంతో చేయలేని పని నా తల్లిదండ్రులు చేశారు. నీ తల్లిదండ్రులకి లేని అర్థబలం మా నాన్నగారికి ఉంది. నన్ను ఆదుకోవడానికి లోకాన్ని లెక్క చేయలేదు. వారు కన్న కూతురి కంటే పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదని తృణప్రాయంగా వదులుకున్నారు. నా కారణంగా నా తోబుట్టువులు భవిష్యత్తు పాడవటానికి ఆడపిల్లలు ఇంకా లేరు కనుక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరుగు పొరుగు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు, చెప్పుకొని మనుకున్నా అడిగిన వాళ్ళకి ఒక ఆడపిల్ల సంసారం వదులుకొని ఊరికే రాదమ్మా. ఆ కాపురంలో ఎంతో నరకం అయితే తప్ప ఏ ఆడది ఇల్లు వదలదు అని చెప్పింది అడిగిన వారికి. 9 నెలల నుండి పాప పుట్టింది. నాన్నగారు అన్నట్టుగానే పాపని నన్ను మొహమైనా చూడనివ్వలేదు. వద్దమ్మా, చూసి అనుబంధం పెంచుకుంటే మరింత బాధపడాలి. ఈ బిడ్డ నీది కాదు. నీ అదృష్టం బాగుండి అతను మనసు మార్చుకొని నీ బిడ్డనిస్తే అదృష్టమే. అంతవరకు నీ బిడ్డ కాదనుకో, చచ్చిపోయిందనుకో అంటూ తీసుకెళ్ళిపోయారు. మర్నాడు ఒట్టి చేతులతో వచ్చి నాన్నగారిని చూసి నా మాతృ హృదయం తల్లడిల్లింది. పాపను ఇవ్వలేదా నాన్న? కన్నీరు తిరిగింది కళ్ళల్లో. లేదమ్మా, వాడిలో ఏ మూలో మానవత్వం ఉండదో అన్న ఆశ మిగిలే ఉండేది ఎన్నాళ్ళు. లేదమ్మా, వాడు మనిషి కాదు తల్లి, రాక్షసుడు. ఇంకా ఆ బిడ్డ నీది కాదమ్మా, గుండె రాయి చేసుకో అన్నారు. అందరం బిడ్డ చచ్చిపోయినట్లు దుఃఖించాము. ఎంత నరకమైన బిడ్డ కోసం స్త్రీ భర్తని ఎందుకు భరిస్తుందో అర్థమైంది నాకు. కంటితో కూడా చూడని పాప పైన ఎందుకెంత మమకారం, భగవంతుడు స్త్రీని ఎందుకెంత దుర్భరాలుగా చిత్రించాడో, ఆయనపై అంత అసహ్యం, రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఎంత మమకారం. 4 రోజు మా అత్తగారు వచ్చారు. ఆవిడ చేతిలో పాపను చూసి నాకు ప్రాణం వచ్చినట్లయింది. ఏ జన్మలో చేసిన పాపమో అలాంటి కొడుకుని కన్నాము. ఇప్పుడు ఈ పసిగుడ్డిని వేరు చేసి పాపం మాకు వద్దమ్మా విజయ, ఇదిగో నీ బిడ్డ అంటూ ఒడిలో పడుకోబెట్టారు. గుండెలు కత్తుకున్నాను. ఆయన పంతానికి పిల్లని అడిగారు కానీ పెంచగలరా? తల్లికి తీసుకెళ్ళి అప్పగించారంట. ఇద్దరు కొడుకుని తలా చెవాట్లు పెట్టి పసిబిడ్డ జోలికి కానీ విజయ జోలికి కానీ వెళ్ళావంటే నీవు మాకు కొడుకువి కాదనుకుంటాం అంటూ తెగేసి చెప్పారట. ఆవిడ వెంటనే బిడ్డను తీసుకొచ్చారు. వారి హృదయానికి కళ్ళు చెమర్చాయి. అన్నగారు, వాడు నా కొడుకే కానీ వాడిని నమ్మలేము. మీరు కోర్టు ద్వారా మీ అమ్మాయికి వాడికి సంబంధం లేదని విడాకులు పుచ్చుకోండి. తండ్రి తిన్నటి వాడు కాడని బిడ్డని తల్లికి అప్పగించాలని కూడా కోర్టు కోరండి. మేము ఉన్నాం మీ తరపున ఆయన చెప్పమన్నారు. అమ్మా విజయ, ఇదో పీడకల్లా అనుకొని నువ్వు మళ్ళీ కొత్త జీవితం ఆరంభించు. నీ జీవితం మళ్ళీ చిగురించాలి. ఇది నా కోరిక తల్లి. ఆ రోజు వస్తే నాకంటే సంతోషించేవారు ఉండరు తల్లి. ఆ శుభదినం వస్తే నాకు కబురు పెట్టు తల్లి అంటూ కొంగు నోట్లో దోపుకొని ఏడ్చారామ. కరిగిపోయాను. ఆవిడ సహృదయానికి కన్నీటితో ఆవిడ పాదాలకి అభిషేకం చేశాను. అది విని శారద, అబ్బా, అందరికీ అలాంటి అత్తగారు ఉంటే అత్త కోడళ్ళ కథలో రాకపోయేవే కదా అంది శారద నిట్టూర్చి. ఆ తర్వాత నాన్నగారు అదే అన్నారు. అమ్మా, ఈ ఏడాది నీ జీవితంలో లేదనుకొని ఇదో పీడకల అనుకొని మర్చిపో. కొత్త జీవితం ఆరంభించు. పాపని మీ అమ్మ చూసుకుంటుంది. కాలేజీలో చేరే తల్లి. నీకు ఓపిక ఉన్నంత వరకు
చదువుకో, ఆ పైన ఏదో ఉద్యోగం చేద్దు కానీ ఇది నీవు నాకు బరువయ్యి నిన్ను పోషించలేక చెప్పే మాట కాదు. నీకు ఏదో వ్యాపకం ఉండాలి. నీవు నాకు మరొక మగబిడ్డని అనుకొని ఆ ఆస్తి ఇస్తాను. అయినా మా తనంతరం నీవు నీ కాళ్ళ మీద నిలబడి నీ బిడ్డను పోషించుకోవాలి. మీ అత్తగారు సహృదయంతో మరో పెళ్లి చేసుకోమన్నా ఒకసారి పెళ్ళయి బిడ్డ తల్లి అయిన స్త్రీని చేసుకోవడానికి ముందుకు వచ్చే సహృదయులు ఉండరు. అలా జరిగితే మంచి మాటే. అంతవరకు నీకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి అన్నారు. మెడిసిన్ చదువుతున్నాను. మీరు ముందు మెడిసిన్ చదవలేదా? శారద ఆశ్చర్యంగా అడిగింది. బీఎస్సీ పాస్ అవ్వగానే పెళ్ళయింది. మెడికల్ సీటు సంపాదించాను. కాలేజీకి వెళ్ళటం, వచ్చాక పాపతో కాలక్షేపం. రోజులు తిరిగిపోసాగాయి. తొందరగానే పాత జీవితం గురించి మర్చిపోయి కాలేజీ పిల్లలాగే అయిపోయాను. పాపే లేకపోతే ఆ మిగతా జ్ఞాపకాలు పూర్తిగా తుడుచుకుపోయేవే. నాన్నగారు విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. భర్త తాగుబోతూ వ్యభిచారి హింసిస్తున్నాడన్న కారణంతో విడాకులు కోరాను. బిడ్డను ఇప్పించవలసిందిగా అర్థించాను. కొడుకుని వ్యతిరేకంగా మా అత్తమామలు సాక్ష్యం నా పక్షం అవటంతో పాప భారం నాకే అప్పగిస్తూ కోర్టు వారు విడాకులు అంగీకరించి నాకు స్వేచ్ఛనిచ్చారు. ఇది విషయం. మరి శ్రీధర్ గారు? శారద ఆరాటంగా అడిగింది. అవును, నా కథ ఇంకా ముగియలేదు. తర్వాత నా కథ కాస్త మలుపు తిరిగింది అని తన గతం గురించి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది డాక్టర్ విజయ. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.